Good morning, children. Now we are at what 7th class social. 7th class social lo first concept we considered. We took first concept మనం ఏం తీసుకున్నాము, రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. సో రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్కి సంబంధించి తీసుకున్నాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాప్? మ్యాప్ అంటే ఏంది? ఏ మ్యాప్ ఈజ్ ఏ డ్రాయింగ్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు స్కేల్. సో స్కేల్ ప్రకారము ఎర్త్ను మొత్తం ఎర్త్ను కానీ లేదా ఆ ఎర్త్లో కొంత పార్ట్ను కానీ డ్రా చేస్తే ఆ డ్రాయింగ్నే ఏమంటారు? మ్యాప్ అని అంటారు. ఆ డ్రాయింగ్ని ఏమనడం జరుగుతుంది? మ్యాప్ అని అనడము జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్ వాట్ దిస్ ఈజ్ వాట్ అవర్ ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్, ఇది ఫుల్ స్క్రీన్ వస్తలేదు. సో దిస్ ఈజ్ వాట్ ఇండియా మ్యాప్. ఇది మన ఇండియా మ్యాప్కి సంబంధించింది. సో ఇందులోపల చూడండి, ఇది మొత్తం ఇండియాకి సంబంధించిన మ్యాప్. సో ఈ మ్యాప్ లోపల ఇదంతా ఇండియాకి సంబంధించిన ఎర్త్ యొక్క పార్ట్. ఇది వరల్డ్ కనుక తీసుకున్నట్టయితే వరల్డ్లో కొంత పార్ట్ ఇది. ఈ పార్ట్ని ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉంది అనేది మనము చూపించినాం కాబట్టి దీన్ని ఏమనాలి? మనము మ్యాప్ అని అనడం జరుగుతుంది. ఈ విధంగా చూపించడాన్ని ఏమంటారు? మ్యాప్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. వన్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్ ఇన్ ఏ మ్యాప్? మ్యాప్లో మెయిన్ డైరెక్షన్స్ ఏంటివి? మ్యాప్లో ఏముంటాయి మెయిన్ డైరెక్షన్స్? నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఎప్పుడైతే మనం మ్యాప్ని గీస్తున్నామో కంపల్సరీ టాప్ హెడ్జ్ లోపల నార్త్ ఉండాలి. పేపర్కి పై భాగాన నార్త్ ఉండాలి, కింది భాగాన సౌత్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీ ఈస్ట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంపల్సరీ వెస్ట్ ఉండాలి. ఓకేనా? ఇది మ్యాప్ని గీసేటప్పుడు కంపల్సరీ రూల్స్ని మనం ఫాలో కావాలి. ఈ రూల్స్ ఏంటివి? మనము మ్యాప్ని గీస్తూ ఉన్నప్పుడు టాప్ సైడ్ పేపర్ యొక్క పై భాగం వైపుకు నార్త్ ఉండాలి, పేపర్ యొక్క క్రింది భాగం వైపుకి ఏముండాలి? సౌత్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఈస్ట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఏముంటుంది? వెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇవి డైరెక్షన్స్, మెయిన్ డైరెక్షన్స్ వెన్ ఎవర్ వీఆర్ కన్సిడర్ ఇన్ ఆర్డర్ టు డ్రా ఏ మ్యాప్ని గీసేటప్పుడు. ఇవి కూడా నేర్చుకోవాలి. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, నెక్స్ట్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్, నెక్స్ట్ వన్ సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్. సో నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్? ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే ఏంటివి? సో నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. మనం మెయిన్ డైరెక్షన్స్ ఏం తీసుకున్నాము? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఫస్ట్ ఏముంది? నార్త్ ఈస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్ సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ ఏంటిది? సౌత్ ఈస్ట్. సౌత్ వెస్ట్. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండే ఈ ప్లేస్ ఏంటిది? సౌత్ వెస్ట్. నెక్స్ట్ది నార్త్ వెస్ట్. నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండే ప్లేస్ ఏంటిది? ఇది నార్త్ వెస్ట్. సో ఇట్లా మనము ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్, అంటే ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లకు మధ్యలో ఉండే డైరెక్షన్స్ ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. సో ఇదే సేమ్ ఇంతకుముందు మనం చెప్పిందే ఇది ఇంటర్మీడియట్ డైరెక్షన్స్లో. సో పేపర్కి టాప్లో నార్త్ ఉండాలి, బాటంలో సౌత్ ఉండాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్ ఉండాలి. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్. సో ఇట్లా మనము ఏం తీసుకోవడం జరుగుతుంది? ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటారు.